హలో. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా నీ నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయములో ఈ యొక్క వేళలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. అంతకంటే ముందు యొక్క శ్రేష్టమైన సమయం, శ్రేష్టమైన జీవితమును అనుగ్రహించిన ఆ దేవాతి దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఓపికతో, విశ్వాసముతో, నిరీక్షణతో, ఆశాభావముతో ప్రభు సన్నిధిలో కూర్చున్న మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, అందరూ బాగున్నారా? చెప్పడం బాగున్నారా? ఓకే. దేవుడు మనందరినీ బాగుగా ఉంచాడు గనక మన బాగుకు దేవుడే కారకుడు గనక అందును బట్టి దేవునికి ఎంతగానో గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును మనమందరము గట్టిగా మనం అభినందిద్దాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని జనాంగమా, నేటి సమయానికి నేటి ఆరాధన కార్యక్రమమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదవగా మనమందరము విన్నాం. అదే విధముగా నేటి సమయానికి, నేటి ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దైవస్తుతి చేసిన వారు అనే ధ్యానాంశంపై కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం. ఏ అంశంపై ధ్యానించబోతున్నామండి? చెప్పాలి. దైవస్తుతి చేసిన వారు అనే ధ్యానాంశంపై మనము ధ్యానించబోతూ ఉన్నాం. చూడండి, దైవ గ్రంథములో చాలా మంది దైవస్తుతి చేసిన వారు మనకు కనబడుతూ ఉన్నారు. దైవ గ్రంథములో చాలా మంది దేవుణ్ణి స్తుతించిన వారు మనకు కనబడుతూ ఉన్నారు. వారిలో కొందరిని సమయములో మనము జ్ఞాపకము చేసుకొని వారి గురించి మనము ధ్యానిస్తూ వారిలో ఉన్న ఆత్మీయ పాఠాలను మనము నేర్చుకొని మనమందరము ఆత్మీయతలోను భక్తిలోను దినదినము మనమందరము అభివృద్ధి పొందుతూ మనము ముందుకు కొనసాగే నిజమైన క్రైస్తవులముగా, నిజమైన దేవుని యొక్క బిడలగా మనం ఉండాలని ప్రభువు నామమున తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, చూడండి, దైవస్తుతి చేసిన వారు మొట్టమొదటి చూస్తే మెల్కిసెదెక్ దేవుణ్ణి స్తుతించెను అని చూస్తున్నాం. మెల్కిసెదెక్ ఏం చేశాడంటమ్మా? దేవుణ్ణి స్తుతించి దైవస్తుతిని కొనసాగించిన విధమును దైవ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం.
మెల్కిసెదెక్ ఎలాగైతే దేవుణ్ణి స్తుతిస్తూ దైవ స్తుతి చేసిన వాడుగా ఉన్నాడో, మన యొక్క జీవితములో కూడా దేవుణ్ణి స్తుతిస్తూ మెల్కిసెదెకు లాగా దైవ స్తుతిని చేస్తూ మన యొక్క జీవిత విధమును మనము కొనసాగించు వారముగా ఉండాలి. చూడండి, మెల్కిసెదెకును గూర్చి మనము ఆలోచించినట్లయితే ఆ చదవబడిన వాక్య భాగం చదవండి. మరియు షాలేము రాజైన మెల్కిసెదెకుకు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. చూడండి, మెల్కిసెదెక్ ఎవరికి యాజకుడు అంట? సర్వోన్నతుడగు దేవునికి యాజకుడుగా ఉన్నాడు. మెల్కిసెదెక్ అనగా అర్థం ఏమిటంటే నీతి రాజు అని అర్థం. మెల్కిసెదెక్ అనగా అర్థం ఏంటి? నీతి రాజు. చూడండి, మెల్కిసెదెక్ షాలేము రాజుగా పిలువబడుతూ ఉన్నాడు. ఏమని పిలువబడుతున్నాడమ్మా? షాలేము రాజుగా అతడు పిలువబడుతూ ఉన్నాడు. షాలేం అనగా అర్థం ఏమిటంటే సమాధానము. షాలేం అనగా అర్థం ఏంటి? సమాధానము. చూడండి, అంటే ఇతడు సమాధానానికి రాజుగా ఉన్నాడు. ఎవరమ్మా సమాధాన రాజు? మెల్కిసెదెక్ సమాధానానికి రాజుగా ఉన్నాడు. ఈ మెల్కిసెదెక్ యేసు ప్రభుల వారికి ముంగుర్తుగా ఉన్నాడు అనేది కూడా మనమందరము ఎరుగువారముగా ఉండాలి. కనుక ఈ మెల్కిసెదెక్ దేవుని విషయములో అతడు శ్రద్ధ వహించి, దేవుని స్తుతించుటలో శ్రద్ధ వహించి, దేవుని విషయములో దైవస్తుతి చేయడానికి ఎంతగానో శ్రద్ధ వహించి, దేవునిని ఎంతగానో స్తుతించి, దేవుని ఎంతగానో కొనియాడి, దేవుణ్ణి ఎంతగానో మహిమపరిచిన వ్యక్తిగా మనమందరము మెల్కిసెదెకును మనం చూస్తూ ఉన్నాం. తర్వాత కిందికి చదవండి. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక అనియు. చూడండి, యాజకుడైన మెల్కిసెదెక్ అబ్రహామును ఆశీర్వదించెను. ఎవరిని ఆశీర్వదించాడమ్మా? అబ్రహామును ఆశీర్వదించిన వాడుగా ఉన్నాడు. ఎవరు ఆశీర్వదించారు? మెల్కిసెదెక్. యాజకుడైన మెల్కిసెదెక్ అబ్రహామును ఆశీర్వదించగా, అతడు ఆశీర్వదించిన రీతిగా అబ్రహాము ఎంతగానో ఆశీర్వదింపబడిన వాడుగా ఉన్నాడు. ఎంతగానో అతడు దీవింపబడిన వాడుగా మనమందరము అబ్రామును మనము చూస్తూ ఉన్నాం. కనుక మన జీవితంలో కూడా మనము కూడా ఆశీర్వదింపబడాలి. యాజకులతోనూ కాపరులతోనూ మనము ఆశీర్వదింపబడాలి అంటే, మనము దీవింపబడాలి అంటే అబ్రహాములాగా మనము జీవిస్తూ, అబ్రహాము యాజకుడైన మెల్కిసెదెకును ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆ విధముగా యాజకులను, దేవుని యొక్క సేవకులను కూడా మనము ప్రేమిస్తే, వారిని మనము గౌరవిస్తే,
వారు మనను ఆశీర్వదిస్తే, దేవుని యొక్క సేవకులు యాజకులు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదించువాడుగా ఉన్నాడు అని చూస్తున్నాం. ఇక్కడ మెల్కీషెదెకు అబ్రహామును ఆశీర్వదించగానే వెంటనే దేవుడు కూడా అబ్రహామును ఆశీర్వదించిన విధమును దైవ గ్రంథములో మనము చాలా చక్కగా మనము చూడగలము. తర్వాత చదవండి. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగా కానీ చెప్పాను. చూడండి, ఇక్కడ మెల్కీషెదెకు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నీ శత్రువును చేతికి అప్పగించిన సర్వోన్నతునకు దేవుడు స్తుతింపబడునుగా కానీ. మెల్కీషెదెకు దేవుని స్తుతిస్తూ దైవ స్తుతిని చేస్తూ ఉన్నాడు. కనుక మనము కూడా ఆ విధముగా దేవుని మనము స్తుతించడము ఎంతో అవసరమై ఉన్నది. కానీ చాలా మంది దేవుణ్ణి స్తుతించలేని వారుగా ఉన్నారు. దేవుని స్తుతించలేక నిర్లక్ష్యతను వహించేవారు సమాజములో మనకు కనబడుతున్నారు. దేవుని స్తుతించలేక లోకములో వెనుకబాటుతనం అనేది చాలా మందిలో కనబడుతూ ఉంది. దేవుని స్తుతించలేక చాలా మంది లోకములో దరిద్రులుగా మిగిలిపోతూ ఉన్నారు. దేవుని స్తుతించలేక దేవునికి దూరస్తులై దేవుని స్తుతించలేక చాలా మంది దేవునికి దూరస్తులైపోతున్నారు. దేవుని స్తుతించలేక ఆయన ఆశీర్వాదానికి దూరం అయిపోతూ ఉన్నారు. దేవునికి దైవ స్తుతి చేయలేక లోకములో సోమరులుగా మిగిలిపోయేవారు సమాజములో చాలా మంది కనబడుతున్నారు. మనము అలాంటి వారి వలె ఉండక ఈ మెల్కీషెదెకు ద్వారా మనం నేర్చుకోవలసిన గుణపాఠం ఏమిటి అంటే దేవుణ్ణి మనము స్తుతించడము నేర్చుకొని ఆయన స్తుతులకు పాత్రుడు గనక ఆయనకు మనము స్తుతులు చెల్లిస్తూ ఆయనకు స్తుతియాగము చేస్తూ దేవుని యొక్క సహవాసములో దేవుని యొక్క సన్నిధిలో మనమందరము కనబడువారముగా ఉండాలి. అక్కడ మెల్కీషెదెకు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా అక్కడ అబ్రహాం ఏం చేశాడో అక్కడ చూడండి. అప్పుడతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. అక్కడ మెల్కీషెదెకు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా మెల్కీషెదెకు యాజకుడైన వాడు అతన్ని అబ్రహామును ఆశీర్వదించగా వెంటనే అక్కడ అబ్రాము 10వ వంతు, అన్నిటిలో 10వ వంతు మెల్కీషెదెకుకు ఇచ్చినట్లు మెల్కీషెదెకుకు 10వ వంతు ఇచ్చిన విధమును అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక మన జీవితములో కూడా అబ్రహాము ఆశీర్వదింపబడిన కొలది, అబ్రహాము దీవింపబడిన కొలది 10వ వంతు చెల్లించిన వాడుగా ఉన్నాడు. అలాగే మన జీవితంలో కూడా దేవుడు మనను ఆశీర్వదించిన కొలది, దీవించిన కొలది, హెచ్చించిన కొలది, బలపరచబడిన కొలది మనము కూడా అన్నిటిలో 10వ వంతు దేవునికి మనము ఇచ్చువారముగా, దేవుని యొక్క సేవకులకు మనం ఇచ్చి సేవలో మనము ప్రోత్సాహము అందించువారముగా ఉండాలి. కనుక ఇక్కడ అబ్రహాము దేవుని యొక్క సేవకు ప్రోత్సాహం అందిస్తూ ఉన్నాడు.
తన సంపాదన అంతటిలో 10వ వంతు యాజకునికి ఇచ్చి దేవుని యొక్క సేవను అతడు ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడు. కనుక మన జీవితంలో కూడా దేవుని సేవకు మనమిచ్చి మనం ఎంతవరకు సేవను ప్రోత్సాహపరుస్తున్నాం, ఎంతవరకు సేవకు మనము సహకరిస్తూ ఉన్నాం, ఎంతవరకు దేవుని యొక్క సేవ నిమిత్తమై మనము ధనము వెచ్చిస్తూ ఉన్నాం, ఎంతవరకు దేవుని యొక్క సేవకుని పోషణ విషయమై ఎంతగా మనం ధనం వెచ్చిస్తున్నాం అనేది ఒక్కసారి మనము పరీక్షించుకొని వారముగా ఉండాలి. కనుక జరగబోతూ ఉన్న కాలములో, ఈ యొక్క మధ్యకాలములో అతి త్వరలో మనమందరము కూడా ఏ పండగ చేసుకోబోతున్నామండి? కోతకాల పండగ చేసుకునబోతూ ఉన్నాం. ఈ కోతకాల పండగ వారం వారం చేసుకుంటామా, లేకపోతే 3 నెలలకు ఒకసారి చేసుకుంటామమ్మా? చెప్పండి. సంవత్సరానికి ఒకసారి ఈ కోతకాల పండగను మనము చేసుకుంటాం. కనుక ఈ కోతకాల పండగ ఆచరిస్తున్న మనము, ఈ కోతకాల పండగను పాటిస్తున్న మనము కూడా సంవత్సరం ఒక్కసారి కోతకాల అర్పణలు అనేది మనము దాతృతంగా చెల్లించు వారముగా ఉండాలి. కోతకాల అర్పణలు ఎవరి హక్కు అంటే దేవుని సేవకుని యొక్క హక్కు. ఈ కోతకాల అర్పణలు ఎవరి సొంతము అంటే దేవుని సేవకునికి సంబంధించినవిగా ఉన్నాయి, దేవుని సేవకునికి సొంతము. కనుక ఎందుకు సొంతము అంటే దేవుని పని చేస్తూ ఉన్నాడు గనక అది దేవుని సేవకునికి సొంతము. కనుక దేవుని పని చేసేవానికి చూడండి దేవుని యొక్క సన్నిధి ఉంటుంది, అలాగే దేవుని సేవ చేస్తున్న వారికి, అలాగే గొర్రెలైన మీరందరూ కూడా దేవుని యొక్క సేవకునికి ప్రోత్సాహము, దేవుని యొక్క సేవకునికి అన్నిటిని మనం అందిస్తూ మనమందరము ముందుకు కొనసాగువారుగా ఉండాలి. కనుక చూడండి, వ్యవసాయదారుడు వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. వ్యవసాయం చేస్తూ ఉన్న వ్యవసాయదారుడు పంట వేసిన తర్వాత ఆ యొక్క పంటకు తగిన ప్రతిఫలాన్ని ఆశిస్తాడా, ఆశించడండి? ఆశిస్తాడు. కనుక నేను పంట వేశాను, నేను 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాను, ఆ 1,00,000కు మించి నాకు ఫలితము రావాలి, ఆ 1,00,000కు మించి నాకు ఆదాయము రావాలనేది ప్రతి వ్యవసాయదారుడు ఆలోచిస్తూ ఉంటాడు. కనుక సంవత్సరం ఒక్కసారి మాత్రమే వ్యవసాయదారుడు పంట గురించి ఆలోచిస్తాడు, కానీ ప్రతిరోజు ప్రతిదినము ఆలోచించడు. అలాగే కాపరి అనే వ్యక్తి సంవత్సరం ఒక్కసారి మాత్రమే కోతకాల చందను ఆశిస్తారు, కోతకాల సందను అడగగలరు. ఎందుకంటే ఈ కోతకాల చంద తప్ప మరొక్క దాన్ని అడగడానికి సంఘ కాపరికి వీలు లేదు. ఇస్తే తీసుకుంటారు, లేకపోతే లేదు. కానీ కోతకాల అర్పణ అలాంటిది కాదు. నువ్వు ఇవ్వకపోయినా ఖచ్చితంగా ఇప్పించే బాధ్యత పెద్దలది. నువ్వు ఇవ్వకపోయినా కోతకాల అర్పణలు ఇచ్చే ప్రాముఖ్యత నీవు ఇవ్వాలి. ఎందుకంటే అది నీ హక్కుగా ఉంది, తీసుకునే హక్కు కాపరికి ఉంది అని మనము జ్ఞాపకం చేసుకొని మనము కూడా అబ్రహాములాగా దేవుని దీవించిన కొలది 10వ వంతు ఇచ్చి మనం ముందుకు సాగాలి. ఎందుకంటే కాపరి మన కొరకు ప్రార్థన చేయవాడుగా ఉన్నాడు, మన యొక్క సంఘము కొరకు ప్రార్థించువాడుగా ఉన్నాడు, సంఘ అభివృద్ధి కొరకు పాటుపడువాడుగా ఉన్నాడు గనక మనము ఆ కోతకాల సందర్భములో సంవత్సరం ఒక్కసారైనా మనము దాతృతంగా ఇచ్చి దేవుని యొక్క సేవలో మనమందరము సహకారం ఇచ్చి దేవుడిచ్చే దీవెనలు పొందుకోవాలి. దేవునికిచ్చి మనము మొరపెడితే అప్పుడు ఆకాశ వాక్యములు విప్పి పట్టజాలం దేవుడు కుమ్మరిస్తాడని నమ్మకముతో దృఢ సంకల్పముతో మనమందరము ముందుకు కొనసాగువారముగా ఉండాలి. తర్వాత రెండో విషయం చూడండి, దైవస్తుతి చేసిన వారు యాజకులు దేవునికి దైవస్తుతి చేసిన వారుగా ఉన్నారు. ఎలా దైవస్తుతి చేశారు యాజకులు అంటే వారి యొక్క
స్వలాభము కొరకు దైవస్తుతి చేయలేదు. వారి యొక్క బాగోగుల కొరకు దేవునికి దైవస్తుతి చేయలేదు. వారి యొక్క పలుకుబడి పెంచుకోవడానికి దైవస్తుతి చేయలేదు. ఎవరో మెచ్చుకోవాలని దేవుని వారు స్తుతించలేదు. ఎవరో చూడాలనే ఆలోచనతో దేవుని వారు స్తుతించలేదు. దేవుని నుండి ఏదో ఆశించి వారు దేవుని స్తుతించలేదు. కానీ ఒక మంచి పని కొరకు, ఒక శ్రేష్టమైన పని కొరకు, ఒక విలువైన పని కొరకు వారు దైవస్తుతి చేసి ఉన్నారు. ఎవరికి అనగా దేవునికి చేసి ఉన్నారు. ఏమిటి ఆ మంచి పని? ఏమిటి ఆ విలువైన పని అంటే దేవుని ఆలయ నిర్మాణము కొరకై యాజకులైన వారు ఏం చేశారంట? దేవునికి దైవస్తుతి చేసిన వారుగా ఉన్నారు. చూడండి, ఎంత మంచి పని కొరకు, ఎంత శ్రేష్టమైన పని కొరకు వారు దైవస్తుతి చేశారో ఒక్కసారి మనము ఆలోచించి, మనము కూడా ఒక మందిరము కట్టుకొని ఆశిస్తూ ఉన్నాం. ఎన్నో సంవత్సరాల నుండి మనం ఆశిస్తూ ఉన్నాం, మందిరము కట్టుకోవాలి. మందిరము చాలడం లేదు, ఒక నూతనమైన మందిరం కట్టుకోవాలని ఆశిస్తూ ఉన్నాం. ఆశ అలాగే మిగిలిపోతుంది, కానీ ఆశ నెరవేరడం లేదు. మన ఆశ నెరవేరాలి అంటే, మన ఆశ తీరాలి అంటే సంఘములో ఉన్న ప్రతి వారు ఖచ్చితంగా దేవుని యొక్క మందిర నిర్మాణ విషయమై దినదినము దైవస్తుతి చేయాలి. దినదినము ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు మన ఆశను నెరవేర్చి త్వరలో మన సంఘములో కూడా, మన గ్రామములో కూడా ఒక మందిరాన్ని మనము నిర్మించుకొనగలమని ఎరిగిన వారుగా ఉండాలి. అందుకే చూడండి, ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం నుండి 11వ వచనం వరకు చూస్తే అక్కడ యాజకులైన వారు ఎలాగో దైవస్తుతి చేశారో అక్కడ మనము స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనము, శిల్పకారులు యెహోవా మందిరము యొక్క పునాదిని వేయుచూ ఉండగా, చూడండి, శిల్పకారులైన వారు ఏం వేయుచుండగంటమ్మా? యెహోవా మందిరము యొక్క పునాది వేస్తూ ఉండగా, చదవండి, ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకొనిన వారై, చూడండి, యాజకులైన వారు, చూడండి, ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున ఏం ధరించుకున్నారంట? వస్త్రములు ధరించుకున్న వారై యాజకులు బాకాలతోను ఆషాపు వంశస్థులకు లేవీలు చేయి తాళములతో నిలబడి యెహోవాను స్తోత్రము చేసిరి. యాజకులైన వారు చూడండి, బాకాలతోను ఆసాపు వంశస్థులకు లేవీలు చైతాళములతో నిలబడి యెహోవాకు వారు స్తోత్రము చేసి ఉన్నారు. యెహోవాకు అక్కడ దైవ స్తుతి చేయగా, దేవుని స్తుతిస్తూ ఉండగా, దేవుని మహిమపరుస్తూ ఉండగా, దేవుని వారు ఆరాధిస్తూ ఉండగా అక్కడ మందిరమునకు పునాది వేయబడిన విధమును చూస్తూ ఉన్నాం. కనుక దేవుని మందిరానికి పునాది వేయాలంటే ఆసామాసిగ్గా వేయకూడదు. దేవుని స్తుతిస్తూ దేవుని మందిరం పునాది వేయాలి. దేవుని స్తుతిస్తూ దేవుని పని జరిగించాలి. దేవుని స్తుతిస్తూ ఆయన కార్యములు చేయాలి. దేవుని స్తుతిస్తూ ఏదైనా పని ప్రారంభించాలి. దేవుని స్తుతిస్తూ ఏ పనైనా ప్రారంభిస్తే ఆ పని జయకరముగా, అద్భుతకరముగా జరుగుతుంది. ఆ పని జయకరముగా ముగించబడుతూ ఉంది అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. దేవుని మందిరం మాత్రమే కాదు, నువ్వు ఏ పని చేసినా, ఏ పని పూనుకొనినా ఆ పని ప్రారంభములో నువ్వు దేవుని స్తుతించడం
అవసరము. నువ్వు దేవుని స్తుతించకపోతే నువ్వు ప్రారంభించిన పని సక్రమముగా జరగదు. నువ్వు చేయాలనుకున్న పని ముందుకు వెళ్ళదు. నువ్వు చేయాలనుకున్న పని ముందుకు వెళ్ళాలి. నువ్వు చేయవలసిన పనిలో ఆర్థిక సహాయం పొందాలి. నువ్వు చేయవలసిన పనిలో నువ్వు లాభదాయక పొందాలి అంటే దేవుని స్తుతించడం నీ జీవితంలో నిలిచిపోవాలి. దేవుని స్తుతించడం నీ జీవితంలో ఒక కేంద్ర బిందువుగా మారాలి. దేవుని స్తుతించడం నీవు ఎప్పుడైతే కలిగి ఉంటావో వెనువెంటనే దేవుడు ఆశీర్వాదం, వెనువెంటనే దీవెన, వెనువెంటనే మేలు, వెనువెంటనే కార్యాలు, వెనువెంటనే తన బలమునిస్తూ ఉండగా ఆయన బలమును, ఆయన సమృద్ధి మన జీవితంలో పొందుకొని జీవించు వారముగా ఉందాం. కనుక అన్నిటికీ సమయం ఉంటుంది, దేవుని స్తుతించడానికి సమయం ఉండదు. అన్నిటికీ సమయం ఉంటుంది, ప్రార్థించడానికి సమయం లేదు అనుకొని జీవించేవారు చాలా మంది మూర్ఖులుగా మిగిలిపోతూ ఉన్నారు, దుర్మార్గులుగా మిగిలిపోతూ ఉన్నారు. అలా మనం మిగిలిపోకుండా నా జీవిత విధానములో, నా క్రైస్తవ విధానములో నేను ఖచ్చితముగా దేవుని స్తుతించాలి, దేవునికి ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి. కనుక మంచి కొరకు యాజకులు ఎలాగైతే దేవునికి దైవస్తుతి చేశారో అలాంటి విధానాన్ని యాజకుల ద్వారా మనం నేర్చుకొని యాజకులు నడిచిన మార్గములో, దేవుడు సేవకులు నడిచిన మార్గములో, దైవజనులు నడిచిన మార్గములో నడిచి మన జీవితాన్ని ధన్యకరముగా ప్రభు ద్వారా మార్చుకొని వారముగా ఉండాలి. తర్వాత మూడవ విషయం చూడండి, దైవస్తుతి చేసిన వారు. దావీదు చూడండి, దినమునకు ఎన్నిసార్లు దైవస్తుతి చేశాడంటమ్మా? 7 సార్లు దైవస్తుతి చేశాడంట. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, దినానికి ఎన్నిసార్లు అంటమ్మా? 7 సార్లు దేవుణ్ణి స్తుతించిన వాడుగా ఉన్నాడు. మన జీవితంలో ఎందుకు స్తుతించలేకపోతున్నాం? దినానికి ఒక్కసారి కూడా స్తుతించలేకపోతున్నామంటే ఏంటి? మన జీవితానికి ఉన్న దరిద్రత అనేది ఒక్కసారి ఆలోచించుకో. అతడు దినమునికి 7 సార్లు స్తుతిస్తున్నాడే, నేను ఒక్కసారి స్తుతించలేకపోతున్నానే సిగ్గు శరము లేని వారముగా మనము జీవిస్తూ ఉన్నాం. దేవుని స్తుతించని వారిలో సిగ్గు లేదు, శరము లేదు గనక దేవుని స్తుతించలేకపోతున్నారు. సిగ్గు శరమున్న వారు ఖచ్చితంగా దేవుణ్ణి స్తుతిస్తారు. కనుక నేను ఇంతవరకు స్తుతించలేని స్థితి నీలో ఉందేమో, స్తుతించలేని అవివేకం నీలో ఉంటే అవివేకమును, అజ్ఞానాన్ని ఈరోజు తెంచి వేసుకొని దినదినము మనము దేవుణ్ణి స్తుతించు వారముగా ఉండాలి. అందుకే దైవ గ్రంథములను చూస్తున్నామండి. 119వ సంకీర్తన చూడండి, 164వ వచనాన్ని మనం చదువుకుందాం. 119వ సంకీర్తన 164వ వచనం. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచూ ఉన్నాను. నీ న్యాయ విధులను బట్టి. ఎవరి న్యాయ విధులను బట్టి అంట? దేవుని యొక్క న్యాయ విధులను బట్టి, దేవుని యొక్క శాసనములను బట్టి అతడు దినమునకు దేవుణ్ణి 7 మార్లు స్తుతిస్తూ ఉన్నాడు. చూడండి, వారానికి ఎన్ని రోజులండి? 7 రోజులు. 7 × 7 ఇస్తే వారానికి ఎన్నిసార్లు దేవుని స్తుతిస్తున్నాడంట అతడు? చెప్పండి. 7 × 7 వేస్తే 49 సార్లు. వారానికి ఎన్నిసార్లు అంట? 49 సార్లు వారానికి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. చూడండి, 7 × 365 రోజులు వేయండి. ఎన్నిసార్లు దేవుని స్తుతిస్తున్నాడంట అతడు? సంవత్సరానికి 2555 సార్లు స్తుతిస్తూ ఉన్నాడంట. దావీదు సంవత్సరానికి ఎన్నిసార్లు దేవుని స్తుతిస్తున్నాడంట అమ్మా? చెప్పాలి. 2555 సార్లు
దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. కానీ సంవత్సరములో ఒక్కసారైనా దేవుని స్తుతిస్తున్నామా అంటే స్తుతించలేకపోతున్నాం. సంవత్సరములో మనం 3 సార్లు మాత్రమే ప్రార్థనకు వచ్చేవారు చాలా మంది ఉన్నారు, అంతే కదమ్మా? చాలా మంది కేవలం 3 సార్లు మాత్రం మందిరికి వస్తారు. ఎవరు వారు అంటే పండగ క్రైస్తవులు. క్రిస్మస్ రోజు వస్తారు, మరల క్రిస్మస్ వరకు కనబడరు. కొందరు జనవరికి వస్తారు, మరలా జనవరి వచ్చే వరకు కనబడరు. మరలా ఈస్టర్ పండుగకు వస్తారు, మరలా ఈస్టర్ పండుగ వరకు కనబడు. ఇలాంటి వారందరికి పేరు పెట్టబడింది పండగ క్రైస్తవులు. కనుక సమాజంలో పండగ క్రైస్తవులు ఎక్కువైపోయారు. పండగ రోజు ఫ్యాషన్గా రావడం, మిగతా రోజులంతా నిర్లక్ష్యంగా ఉండడము చాలా మందిలో ఉండిపోతూ ఉంది. అది కాదు, కానీ మనం పండగ క్రైస్తవులుగా మిగిలిపోకూడదు, కానీ నిజమైన క్రైస్తవునిగా మిగిలిపోవాలి. నిజమైన క్రైస్తవుడు అనే పేరు సంపాదించుకొని క్రైస్తవుడు అనే పేరును బట్టి మనము అతిశయించాలి. క్రైస్తవుడు అనే మాటను బట్టి ఆనందించి ప్రభులో మనము అతిశయిస్తూ ప్రభులో మనము నిలిచిపోయే వారముగా ఉంటూ, నా జీవితములో దావీదులాగా దినమునకు 7 మార్లు ఖచ్చితంగా మనము స్తుతిద్దాం. స్తుతించలేక నువ్వున్నావేమో, స్తుతికి నీ నోరు నోచుకోకపోతే ఈ రోజు నుండి నోరు దేవుని స్తుతించాలి. అన్ని మాట్లాడడానికి నోరు నోచుకుంటూ ఉంది. లోకమున పోకిరి మాటలు మాట్లాడడానికి నోరు ఇష్టపడుతుంది, కానీ దేవుణ్ణి స్తుతించలేని నోరుగా నీ నోరు ఉంటే ఏదొక రోజు నీ నోరు పడిపోక తప్పదు. ఎందుకంటే దేవుడు నోరిచ్చాడు. నోరిచ్చిన దేవుణ్ణే నువ్వు స్మరణ చేయకపోతే నోటితో ఏదొక రోజు నీ నోరు మూయబడుతుంది. ఏదొక రోజు నీ నోరు ఖచ్చితంగా పడిపోవడానికి కారణమవుతూ ఉంది. అందుకే మన నోరు పడిపోకముందే, మన అవయవములు పడిపోకముందే, మన అవయములు చచ్చుబడకముందే దేవుని మందిరమునకు వచ్చి దేవుని స్తుతించడం అనేది ఎంతో ఎంతో ఆవశ్యకత, ఎంతో అవసరం అది అని మనం ఎరిగిన వారముగా ఉండాలి. దేవుని స్తుతిస్తే అది నీకే మంచిది, దేవునికే మంచిది కాదు, కానీ అది నీకే మంచిది. నీ మంచి కోరిక దేవుని స్తుతించు, నీ యొక్క స్థితిగతుల గురించి దేవుని స్తుతించు, దేవుడి నుండి ఏదైనా ఆశించి దేవుని స్తుతించు. ఆశ కలిగి నువ్వు స్తుతిస్తే ఆశ కలిగిన ప్రాణాన్ని ఖచ్చితంగా దేవుడు తృప్తిపరిచే వాడుగా ఉన్నాడు. కనుక ప్రతి విధానములో, ప్రతి జీవితములో దైవ స్తుతి అనేది చాలా అవసరము. ప్రార్థన ఎంత ముఖ్యమో దైవస్తుతి అంతే ముఖ్యమనేది మనమందరము ఎరిగిన వారముగా జీవించాలి. కనుక ప్రియ దేవుని బిడలారా, ప్రియ క్రైస్తవులారా, నా జీవితములో ఇంతవరకు ఎన్నో సమస్యలు గడిచిపోతూ ఉన్నాయి, కానీ దేవుని స్తుతించుటలో ఎంత నిర్లక్ష్యం చేశామో ఒక్కసారి ఆలోచించు. దేవునికి ప్రార్థించుట ఎంత నిర్లక్ష్యం చేసి ఎంత సమయం వృధా అయిపోయిందో ఒక్కసారి ఆలోచించుకొని ఇక నుంచి ఒక్క క్షణము కూడా సమయాన్ని మనం పోగొట్టుకోక, ఒక్క నిమిషం సమయాన్ని పోగొట్టుకోక సమయాన్ని మనమందరము కూడా సద్వినియోగము చేసుకుంటూ సమయానుకూలంగా పని చేసుకుందాం. కుటుంబ పోషణ కొరకు సమయానుకూలంగా లోకములో బ్రతుకుదాం, సమయానుకూలంగా దేవుని మందిరకు వద్దాం, సమయానుకూలంగా దేవుని మనము ఆరాధించడము, స్తుతించడము నేర్చుకోవాలి. కనుక రోజునకు ఎన్ని గంటలండి? 24 గంటలు దేవుడు ఇచ్చాడు. 24 గంటల్లో ఏదో ఒక సమయాన్ని కేటాయించుకోవాలి. ప్రార్థన చేయడానికి, స్తుతించడానికి సమయాన్ని కేటాయించుకోవాలి. ఆ సమయము కేటాయించుకున్న తర్వాత ఎన్ని పనులు ఉన్నా ఆ సమయంలో ప్రార్థన చేయడానికి నీవు సమయాన్ని కేటాయించి ప్రార్థించాలి. ఒక సమయాన్ని కేటాయించుకున్న తర్వాత ప్రతిరోజు ఆ సమయంలో నువ్వు ఎక్కడ ఉన్నా
ఆ సమయానికి ఇంటికి చేరి ప్రార్థించడం నేర్చుకుంటే అదే నీ జీవితానికి ఆశీర్వాదము, అదే నీ జీవితానికి ఆత్మీయ పునాది, అదే పరలోక రాజ్యానికి వెళ్ళే పునాది గనక అందుకే మనమందరము ప్రార్థించడము అవసరమై ఉన్నది. ఒక అన్న వెలుగోడు సంతలో సంత చేసుకుంటున్నాడు. సంత చేసుకుంటూ అంటున్నాడు, అన్న కూరగాయలు త్వరగా అయ్యన్నా అంటున్నాడు. ఆ వ్యక్తి అంటున్నాడు, ఉండన్నా మంది ఉన్నారు, కొద్దిసేపు ఉండన్నా, ఎందుకు అంత తొందరపడుతున్నావంటే, లేదన్న నేను తొందరగా వెళ్ళాలి అంటే. ఏమంత తొందర, ఏమైపోతూ ఉంది అక్కడ, ఏ సమస్య వచ్చింది అంత తొందరపడుతున్నావంటే, ఏమి సమస్య లేదన్నా, సమయము 7 గంటలు కావస్తుంది అన్నాడంట. సరే సమయం 7 గంటలు కావస్తుంటే ఏమవుతుంది అంటే, భయపడుతున్నావా రాత్రి అవుతుందంటే, కాదన్నా 7 గంటలు కార్తీక దీపం సీరియల్ ప్రారంభమవుతుంది కనుక ప్రారంభం నుండి నేను చూడాలన్నా అని అంటున్నాడు. దేని సమయం అవుతుందంట ఆయనకు? కార్తీక దీపం సీరియల్ చూడడానికి సమయం అవుతుందంట. కూరగాయల వ్యక్తిని తొందర పెడుతున్నాడు. అన్నా ఏయన్నా నేను పోవాలంటున్నాడు. మేం పక్కన ఉన్నాం, ఎందుకు అబ్బాయి మంచి ఇంత తొందర పెడుతున్నాడు అని ఆలోచిస్తే చివరికి చెప్తున్న సత్యం ఏం లేదని, తొందరగా వేస్తే 7 గంటలకు కార్తీక దీపము ప్రారంభమవుతుంది, సీరియల్ డైలీ చూస్తాన్నా, నేను అందుకు వెళ్ళాలన్నా, తొందరగా అయ్యని తొందర పెడుతూ ఉన్నాడు. చూడండి, ఒక సీరియల్ చూడడానికి అతడు సమయం పోతుంది, వెళ్ళాలని ఆతుత పడుతూ ఉన్నాడు. కానీ నిజదేవునికి ప్రార్థించడానికి ఒక సమయాన్ని కేటాయించి 10 మందిలో కూర్చున్నా, నేను ప్రార్థించే సమయం అవుతుందని నువ్వు 10 మంది నుంచి లేచిపోతే నీ రెస్పెక్ట్ ఎంత పెరుగుతుందో ఒకసారి ఆలోచించావా? ఎంత పెరుగుతుందంటే చాలా రెస్పెక్ట్ పెరుగుతుంది. నువ్వు 10 మందిలో కూర్చున్నప్పుడు, ఈ సమయంలో నేను ప్రార్థన చేసుకోవాలి ఇంటికి వెళ్ళని నువ్వు లేచిపోయావనుకో, అక్కడ వారందరికీ నువ్వు ఆదర్శంగా నిలబడతావు. నిన్ను బట్టి మిగతా వారు కూడా ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడంట, మనం కూడా ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడదామని వారు నీతో పాటు ప్రార్థన చేయడానికి ఇష్టపడువారుగా ఉంటారు. అందుకే సంఘములో, సమాజములో ఒక మాదిరి అనేది మనం కనబరచాలి. వీధుల్లో కూర్చొని నువ్వు గప్పాలు కొడుతుంటావు, ఏమి ప్రయోజనం? వీధులు కూర్చొని ఎన్నెన్నో కథలు చెప్తుంటావు, కారకాలు చెప్తుంటావు, ఏమి ఫలితం రాదు. అవి పప్పుకు రావు, ఉప్పుకు రావు, ఏమి పనికి మాలిన మాటలు తప్ప మరొక మాటలు మనం మాట్లాడడం. అదే సమయం దేవుని సన్నిధిలో గడుపు, అదే సమయం దేవునితో మాట్లాడు, అదే సమయం దేవుని స్తుతించు. ఆ సమయానికి, నువ్వు కేటాయించిన సమయానికి, నువ్వు శ్రమ పడుతున్న విధానానికి తగిన ఫలాన్ని దేవుడు ఇవ్వడానికి సమర్థుడైన దేవుడు అని మనము జ్ఞాపకము చేసుకొని, నా జీవితములో దేవునికి మనము ఖచ్చితముగా దైవస్తుతి చెయ్యాలి, దేవుని స్మరణ చేసుకోవాలి. దేవుడిచ్చే గొప్ప దయాదాక్షణ్యాలు పరిపూర్ణంగా, పుష్కలంగా మనము మన కుటుంబము పొందిన వారముగా ఉండాలి. తర్వాత 4వ విషయం చూడండి, దైవస్తుతి చేసిన వారు, గొర్రె కాపరులు దైవస్తుతి చేశారు. ఎవరు చేశారంటమ్మా? గొర్రె కాపరులు దైవస్తుతి చేసిన వారుగా ఉన్నారు. దైవస్తుతి చేయడానికి, దేవుని స్తుతించడానికి విద్య అవసరము లేదు, డిగ్రీలు నీకు అవసరం లేదు, పలుకుబడి నీకు అవసరం లేదు, రికమెండేషన్కి అవసరం లేదు. విద్య లేని పామరులైన దేవుని స్తుతించవచ్చు, పనికి మాలిన వారైన దేవుని స్తుతించవచ్చు, ఎనికలేని వాడైన దేవుని స్తుతించవచ్చు. చిత్తు కాగితంలాగా కనబడే ప్రతి వ్యక్తి కూడా దేవుని స్తుతించే అవకాశం ఉంది. అందుకే విద్య లేని పామరులైన వారు కూడా, గొర్రె కాపరులు ఎంతగానో దేవుని స్తుతించిన వారుగా ఉన్నారు. అందుకే వారు చరిత్రలో మిగిలిపోయిన వారుగా ఉన్నారు. ఈ క్రైస్తవ లోక చరిత్రలో వారు నిలిచిపోయి ఇప్పటికీ క్రైస్తవ లోకం ఆ గొర్రెల గూర్చి, ఆ గొర్రె కాపల గురించి తలుస్తూనే ఉన్నారు. అంటే వారికి ఎంత ధన్యత అంటే, దేవుని వారు స్తుతించారు గనక, ఆయన పుట్టుకను గురించిన వార్త వారికి వినబడింది కనుక క్రైస్తవ లోకం ఇంతవరకు వారిని తలుస్తూ ఉంది, వారిని ధ్యానిస్తూ ఉంది. అంటే
వారికి దేవుడు ఎంత ధన్యత, ఎంత ఆధిక్యత ప్రసాదించాడు ఒకసారి ఆలోచించాలి. అలాగే మనం కూడా గొర్రె కాపల దేవుని స్తుతిస్తే అదే ఆధిక్యత, అదే ప్రాముఖ్యత దేవుడికి ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. కానీ మనలో అవి పొందుకొని ఆశ లేదు. ఏమి చూసినా లోకానుసారమైన విధానమే, ఎక్కడ చూసిన స్వార్థం, ఎక్కడ చూసిన మోసం, ఎక్కడ చూసిన అబద్ధం, ఎక్కడ చూసిన పాపం మనలో ఏలుతూ ఉంది గనక మన బ్రతుకులు అంతంత మాత్రంగా ఉంది. ఒకరు చెప్పుకుంటాం, ఏమి లేకపోయినా మా ముత్తాతలు అలా ఉండేవారు, మా ముత్తాతలు ఇలా ఉండేవారు అని చెప్పుకున్న వారు చాలా మంది ఉన్నారు. ఎవరినైనా ముత్తాతల గురించి చెప్పుకోవడం కాదురా, నీ గురించి నువ్వు చెప్పుకుంటే నీ గురించి చెప్పుకోవడానికి ఏమి లేదు. నువ్వు సన్నాసివి గనక నీ గురించి ఏం చెప్పుకోవడానికి చరిత్ర లేదు గనక చచ్చిపోయిన ముత్తాతల గురించి చెప్పుకొని బ్రతికేవారు సమాజంలో చాలా మంది ఉన్నారు. చాలా మంది ఒక సామెత అనేవారు, బతికున్న బరగొడ్డు గురించి చెప్పరంట కానీ చనిపోయిన బరగొడ్డు మూరెడు పాల గంపడు పాల ఇస్తూ ఉండేదని చెప్తారంట. ఏం చెప్పేవారంటమ్మా, చనిపోయిన బరగొడ్డు గురించి చెప్తారంట కానీ బతికున్న బరగొడ్డు గురించి ఎవరు చెప్పరు. బతికున్న మంచి గురించి చెప్పురా అంటే చెప్పరు కానీ చచ్చిపోయిన వ్యక్తుల గురించి మాత్రము ఏదో గొప్పలు చెప్తుంటారు. గొప్పలు చెప్తున్నారు. నీవు మీ ముత్తాతలు గొప్పోళ్ళే కాదనడం లేదు. వారికి తగినట్టు నడుస్తున్నావా అంటే లేదే, నీ జీవితం అంతా దరిద్రమే, నీ జీవితం అంతా మోసమే, నీ జీవితం అంతా అంధకారమే. అలా జీవిస్తూ నీ ముత్తాతల గురించి నువ్వు చెప్పుకోవడము ఎంతవరకు న్యాయం? వారి వల్ల నువ్వు జీవిస్తే చెప్పుకో, అది మంచిది. కానీ నీ జీవితానికి నీ ముత్తాతల జీవితానికి చాలా తేడా ఉంది. తేడా ఉండగాని వాళ్ళ గురించి చెప్పుకొని కాలం వెళ్ళబుచ్చేవారు సమాజంలో చాలా మంది ఉన్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని స్తుతించడము చాలా అవసరమై ఉన్నది. దేవుని స్తుతించడంలో కష్టాలు వస్తాయి, దేవుని ఆరాధించలో శ్రమలు రావని చెప్పం, వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. వాడిని జయించి నువ్వు దేవుని ఆరాధించిన రోజే నీవు నేను దేవుని ఎదుట ఒక గొప్ప సాక్షిగా నిలబడతాం. ఆయనలో మనము స్థిరమైన వారముగా ఉంటామనేది మనమందరము ఎరగాలి. అందుకే చూడండి, గొర్రె కాపరు దేవుని ఎలా స్తుతించాలో, ఎలా దేవుని ఆరాధించారో దైవ గ్రంథములోనే మనం చూస్తున్నాం. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. గొర్రె కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి మరేం చేశారంట? దేవుని మహిమపరుస్తూ ఎవరు స్తోత్రం చేశారంట? దేవునికి వారు స్తోత్రము చేస్తూ వారు దైవ స్తుతిని కొనసాగించిన వారుగా ఉన్నారు. మన జీవితంలో కూడా విన్న వాటిని కన్న వాటిని గూర్చి మనము కూడా దేవుని మహిమపరచాలి, దేవునికి స్తోత్రములు చేసే వ్యక్తులముగా మనమందరము ఉండాలి. నువ్వు చేస్తున్నావా? ఈ గొర్రె కాపలు చేసిన విధానం నీలో ఉందా అంటే ఎక్కడ మనలో కనబడము లేదు. ఏ కోణములో చూసినా దేవుని స్తుతించే కోణం నీలో నాలో కనబడము లేదు. మనలో రకరకాలైన కోణాలు కనబడుతున్నాయి, అవి అవసరం లేదు. కానీ దేవుని స్తుతించే కోణం, ప్రభువునకు ప్రార్థించే కోణం, దేవుని మందిరానికి వచ్చే కోణం, దేవుని ఆరాధించే కోణం, ఈ 4 కోణాలు నీలో ఉంటే సమాజంలో నీకు ఎదురు అనేది ఉండదు, సమాజంలో నీకు ఓటమి అనేది ఉండదు, సమాజంలో ఘనత తప్ప అవమానము నీకు రానే రాదు, దరిదాపుల్లోనికి రాదు అని జ్ఞాపకము చేసుకొని ఈ రోజు నుంచైనా మనమందరము ఇంతవరకు జీవించిన జీవితం వేరే, ఇక నుంచి జీవించబోయే జీవితం మరొక్కగా విధానంగా ఉండాలని మార్పు చెంది
నూతనమైన వారుగా మార్పు చెంది నూతనమైన తత్వముతో నూతనమైన ప్రణాళికతో ఇక నుంచి అయినా దేవుని మనము స్తుతిస్తూ మన ఎదుట వ్యక్తిని మనము గౌరవించే వ్యక్తులముగా ఉండాలి. చాలా మంది మన ఎదుట ఉన్న వ్యక్తిని ఒక చిత్తు కాగితం లాగా చూస్తూ ఉంటారండి. మన ఎదుటిన్న వాడు కొద్దిగా తక్కువగా ఉంటే అతని చిత్తు కాగితం లాగా మనం చూస్తుంటాం. జాగ్రత్త. ఒక వ్యక్తిని చిత్తు కాగితం లాగా నువ్వు చూస్తూ ఉంటే అదే చిత్తు కాగితం ఒకరోజు గాలిపటమై ఎగిరితే ఒకరోజు నువ్వే తలెత్తి చూడవలసిన పరిస్థితి రాబోతూ ఉంది. అందుకే ఆ స్థితి రాకముందే ఎదుటి వ్యక్తులను గౌరవించడం, ఎదుటి వ్యక్తులను మనము ప్రేమించడం, ఎదుటి వ్యక్తులను మనము ఎంతగానో ఆకర్షించడము ఎంతో అవసరమై ఉన్నది. ఈ మధ్య కాలాల్లో కొండలు ఏమైపోతున్నాయమ్మా చెప్పండి? కొండలు గుట్టలు ఏమైపోతున్నాయి? కొండలు గుట్టలు ఏమైపోతున్నాయి? గుంతలైపోతున్నాయి. గుంతలు మెట్టలైపోతున్నాయి. వాస్తవమా కాదా? ఈరోజు బాగున్నవాడు రేపేమైపోతాడో తెలియదు. ఈ రోజు బాలేని వాడు రేపు ఎలా మారిపోతాడో, ఏ స్థితికి వెళ్ళిపోతాడో ఎవరికి కూడా తెలియదు. అందుకే ఎవరిని మనము తక్కువ అంచనా వేయకూడదు. ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో ఎవరికైనా తెలుసా? తెలియదు. అలాగే ఎవరిని దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడో ఎవరికి తెలియదు గనక అందుకే అందరి ఎదుట మనము చూడండి ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. బతికినంత కాలం నేను అనే స్వార్థం నీలో ఉండకూడదు. నా కుటుంబం అనే స్వార్థం ఉన్న నాళ్ళు నీ బ్రతుకు అంతంత మాత్రంగానే మిగిలిపోతుంది. అందరము అనాలి కానీ నేను నా కుటుంబం బాగుండాలనుకోకూడదు. కానీ అందరము బాగుండాలి, అందులో నేనుండాలనే ఆలోచనతో, ఒక మంచి ప్రణాళికతో, మంచి ఉద్దేశముతో మనము జీవిద్దాం. మంచి ఉద్దేశము లేని వారు, మంచి ఉద్దేశం లేని కుటుంబం ఎప్పటికీ అభివృద్ధిలోనికి రాదు. వారు రారు, వాళ్ళ పిల్లలు కూడా అభివృద్ధిలోనికి రారు. ఎవరైతే మంచి ఆలోచన కలిగిన తల్లిదండ్రులుగా ఉంటారో వారు అభివృద్ధిలోకి వస్తారు. వారి కుటుంబం, వారి పిల్లలు కూడా అభివృద్ధి పదములోనికి రావడం ఎంతో ఎంతో ఆవశ్యకతను ఎరిగి మనమందరము కూడా సంఘములో అందరికి ఆదర్శంగా ఉందాం. కుటుంబములో మన బిడ్డలకు ఆదర్శంగా నిలబడి మనము దేవుని స్తుతిస్తూ ఉంటే మనతో పాటు దేవుని స్తుతించడానికి వారు కూడా పూనుకుంటారు. మనమే గురకబెట్టి నిద్రపోతున్నామనుకో మనతో పాటు పిల్లలు కూడా గురకబెట్టి నిద్రపోక తప్ప మరొకటి రానే రాదు. కనుక నా జీవితంలో మనం ఏం నేర్పితే అదే నేర్చుకుంటారు గనక మన పిల్లలకు ఒకటే నేర్పాలి. దేవుని స్తుతిని నేర్పితే వారు నేర్చుకొని దేవుని యొక్క దీవెనలు పొందుకొని వారుగా ఉండి నమ్మి మనము దేవుని ఎదుట భయము భక్తి కలిగి జీవిస్తూ దైవ స్తుతిని మన హృదయంలో ఒక కేంద్ర బిందువుగా ఎంచుకొని వాటిని మనము చేత పట్టుకొని విశ్వాస నిరీక్షణ ఆశాభావంతో మనమందరము జీవిస్తూ మనము దేవునికి అప్పగించుకొని విశ్వాస నావలో మనము ముందుకు కొనసాగు వారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుని దేవుడిచ్చే ఉన్నతమైన తన కరుణ, తన గొప్ప కటాక్షతని సమయములో పొందుకొని దేవానికి స్తోత్రాలనైనా అయా దైవ గ్రంథములో మీరు స్తుతించిన వారి గురించి మేము తలంచాం. దైవ గ్రంథంలో దైవ స్తుతి చేసిన వారి గురించి మీరు మాకు తెలియచేశారు. వారిని ప్రభు మేము ఆదర్శంగా తీసుకుంటున్నాం. మేము కూడా వారి మాకు నేర్పి మమ్మల్ని బలపరిచి స్థిరపరచుము దేవా. అనందరూ కూడా దేవుని స్తుతిస్తూ కొనియాడుతూ దేవుని యొక్క బిడ్డగైన సాక్షిగా ఆయన రాయభారిగా మనమందరము ముందు కొనసాగుదాం. ప్రార్థిస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటుండగా ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థిస్తుండగా ప్రార్థన ఈ సమయంలో మన మధ్యలో ఉన్నాం. వారు దయచేసి అందరలా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటుండగా ప్రార్థించుకొని దేవుడిచ్చే ఉన్నతమైన తన కరుణ, తన యొక్క కటాక్షతను ఈ సమయంలో మనమందరము పొందుకొని మనమందరం దేవుని ఆరాధిస్తూ దేవుని యొక్క గొప్ప ఆరాధికులంగా దేవుని మనం మయపరుస్తూ ముందుగా ప్రార్థనలో ఉన్న అన్నమ్మ గారు మనం ప్రార్థన నడిపిస్తున్న వాక్య పలింపు కొరకు. ఘనమైన దేవాని ఘనమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన పునరుత్థాన దినం నుంచి పునరుత్థాన దినం వరకు స్తోత్రములనైనా